అయ్యా గౌరవనీయులైన తమరికి ఏమని విన్నవించుకుంటున్నానంటే మీ హయంలో జరిగిన అవినీతి అక్రమాలను తమరు ఒప్పుకోవాలని సభాముఖంగా అడుగుతున్నాను. గౌరవనీయులైన పలానా గారు మీరు చెప్పింది సావధానంగా విన్నాను. మా తప్పులు ఎత్తి చూపడం హర్షించదగ్గ పరిణామం. తమరు ఇలాంటి నిర్ణయాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వడం ఏదైతే ఉందో మిక్కిలి ఆహ్వానించదగినది అని మన లీడర్లు మర్యాదగా గౌరవంగా వినయంగా మాట్లాడితే ఈనాలనుందబ్బా. ఎందుకంటే తెలంగాణ రాజకీయం అంటే తిట్లు, పొట్టు పొట్టు తిట్లు, గలీజ్ తిట్లు, అడ్డమైన తిట్లు, దిక్కుమాలిన తిట్లు అనేటట్టు తయారైంది పో. ఎంత తిరితే అంత గొప్ప, ఎంత అరుచుకుంటే అంత తోపు. సర్కారు మారినా పదవులు మారినా తిట్లకు ఆగుతలేరు, తిట్లకు తగ్గుతలేరు. ఫస్ట్ పాత సీఎం గారు కొత్త సీఎం సాల పగడాల పలుకులు ఇందాము. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ రా. ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. యాడికి బాయే కరెంట్ ఎటు బాయే. దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది, చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో, పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని. ఇన్ని గుండెలు రా మీకు, మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? మళ్ళా డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఈసారి అటువైనా ఆసారి ఇటు వచ్చిన సీఎం సీట్లకి వెళ్ళి దిగినా సీఎం సీట్లకి ఎక్కినా 10 ఏళ్ల తిట్ల సాలను పద్ధతిగా ముంగటికి తీసుకుపోతున్నారు గానీ ఇక జాలనైతే ఆపుతలేరు గౌరవ పెద్దలు. అగో మీరే తిట్టుకుంటే ఎట్లా? పార్టీ వారసత్వం లెక్కనే బాపు తిట్ల వారసత్వం తీసుకొని మన రామన్న కూడా సుభాషితాలు సురువు చేసిండు. ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్ళను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్ తో ఏమైతుందనే మాట. రేవంత్ కదా నేను మట్టి పెట్టి ఫార్మల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి, అది మర్చిపోయినా. పెద్ద పెద్దోళ్ళే తిట్టుకుంటుంటే మనం వెనక పడితే ఎట్లా? నీ ఇటుకెళ్ళి కారోళ్ళు అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఉరికొచ్చి తిట్టిన తిట్టు మళ్ళా తిట్టకుండా తిట్లతోటి కొట్లాడి నోటి పవర్ ఏందో చూపిస్తున్నారు. దొంగ నా కొడుక, చెప్పు తీసుకొని తంతావు నా కొడుక. 11 సీట్లల్లా ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు. అసెంబ్లీ అయినా పార్టీ మీటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా తగ్గితొట్టు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే రాజకీయంలో కాని ముచ్చాల పలుకులు పట్టుకొచ్చింది మన గౌరవ కేసీఆర్ గారే. ఉద్యమం టైంలో తిట్టినట్టే సీఎం సీట్ల ఊకొని కూడా నోటి బలం ఏందో చూపించే వరకు అందరు అదే తోవలను నడవబట్టిరి. ఈ లెక్కన చూస్తే తెలంగాణ రాజకీయంలో రాణించాలంటే ఫస్ట్ తిట్లు రావాలి, తిట్లు పడాలి. ఈ రెండు ఎంత ఎక్కువ ఉంటే అంత తోపు లీడర్ అయ్యేటట్టుండ్రు. పెద్ద పెద్ద చదువులు చదివి ఖద్దరు బట్టలు వేసుకొని చట్టాలు తయారు చేసే మన గౌరవ లీడర్ కాడ బలరంగాసే పల్లెటూరు పబ్లిక్ తిట్లు నేర్చుకునే కథ అయ్యేటట్టున్నది పో.